రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అందుకే తన పాలన చూసి తానే భయపడుతున్నాడని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం లేదన్నారు. ఎవరైనా బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజలు మన్ననలు, ఆశీస్సులు పొందాల్సింది పోయి పాలన మొదలెప్పటి నుంచి అన్ని అబద్ధాలే చెబుతున్నారని దుయ్యబట్టారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రజలను వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ ఎక్కడా చూడలేదని, పాలనంతా అబద్ధాలు, మోసాలేనని నిప్పులు చెరిగారు. తన పార్టీ వాళ్ళను పరామర్శించడానికి వస్తే తప్పేముందని, ఇన్ని ఆకాంక్షలేంటని నిలదీశారు. గురువారం ఆయన నెల్లూరు పర్యటనలో తొలుత అక్రమ కేసులో అరెస్టయి జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖాత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారింట్లో జరిగిన దారుణ విధ్వంసం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు, అనేక ఘటనలు ఎమర్జెన్సీల పరిస్థితులను కడుతున్నాయన్నారు. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి చూసి ఇంతగా భయపడుతున్నందుకు చంద్రబాబు బావిలో దూకాలి. ప్రతిపక్ష నాయకుడిని చూసేందుకు వస్తున్న ఆయన అభిమానులను ఆపడం కోసం, ప్రజలను ఆపడం కోసం రోడ్డును తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈరోజు 2000కు పైగా పోలీసులు, లెక్కలేనంత మంది డీఎస్పీలను పెట్టారు. డీజీపీలు కూడా ఇక్కడే ప్రతిష్ఠ వేశారంట. వారంతా నా సెక్యూరిటీ కోసం కాదు, నా అభిమానులను ఆపడం కోసం వారంతా పనిచేస్తున్నారు అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే, వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి, స్కూళ్లు నాశనం అయిపోయాయి, విద్యా దీవెన, వసతి దీవెన 6 లేదా క్వార్టర్ల విద్యా దీవెన పెండింగ్లు, ఫీజులు అందడం లేదు. దాంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. నాడు నేడు ఆగిపోయింది. నాడు గోరుముద్ద పేరుతో ప్రజలకు రోజుకో మెన్యూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇచ్చాం. ఈరోజు స్కూళ్లలో తిండి తినడానికి పిల్లలు భయపడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది. మా ప్రభుత్వం హయాంలో ఇంగ్లీష్ మీడియంలో ప్రొఫైల్ క్లాసులు పెడితే వాటిని ఎత్తేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని, నెలకు రూపాయలు 300 కోట్లు కావాలి, దాదాపు రూపాయలు 4200 కోట్లు బకాయిలు పెట్టాడు. ఆరోగ్య ఆసరా అనే లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులు వైద్య సేవలు అందించడం లేదు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంట బీమా లేదు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. వారికి రైతు భరోసా అందడం లేదు. దాన్ని చంద్రబాబు ఖూనీ చేశారు. చంద్రబాబు పాలనలో రైతులకు ఆత్మహత్యలే శరణం అన్నట్టుగా వ్యవసాయం మారింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. సూపర్ 6, సూపర్ 7లు మోసాలయ్యాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పథకాలను రద్దు చేయడంతో పేదలు అల్లల్లాడుతున్నారు. ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోలేక వారు ప్రశ్నిస్తే ఆ గొంతును నొక్కడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. చంద్రబాబు, మీ ఎమ్మెల్యేలంతా హయాగా మాట్లాడారో చూడండి. నిన్న కాక మొన్న నగరిక మాజీ ఎమ్మెల్యే రోజమ్మ గురించి మీ ఎమ్మెల్యే ఎంత హయాగా మాట్లాడారు, ఎంత నీచంగా మాట్లాడారు చెప్పడానికి సిగ్గుపడేలా మాట్లాడితే చంద్రబాబు ఏం చేశారు? మొన్న కృష్ణా జడ్జి చైర్మన్ ఉప్పల హారిక కారుపై ఎంత దారుణంగా దాడి చేశారు. కారులో ఆమె భర్త ఉండగానే వారిని తిడుతూ దాడి చేయడాన్ని ఏమంటారు? కారు అద్దాలు పగలగొట్టారు, కర్రలతో దాడి చేసి దుర్భాషలాడారు, అన్యాయంగా తిట్టారు. దీనికి మీ డిక్షనరీలో అర్థం ఏంటి? మా మాజీ మంత్రి రజనమ్మపై ఎంత దారుణంగా మాట్లాడారు, దీనికి ఏం చెబుతారు?